తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ మానవత్వమే మన లక్ష్యం. ఈ కథ 6/2/2024న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అయింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. మానవత్వమే మన లక్ష్యం. మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. ఆ పుట్టుకని సఫలీకృతం చేసుకున్న నాడే మనిషి మహోన్నతుడవుతాడు. అసూయ ద్వేషాలు దరిచేరనీయక మనసు నిండా మానవత్వం నింపుకుని సమాజాభివృద్ధికి పాటుపడడం కర్తవ్యంగా చేసుకుని ముందుకు సాగాలి. అప్పుడే మన దేశం నవభారతంగా విలసిల్లుతుంది. శివపురంలో మురళి, శివరావు 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చదువులో పోటీపడి మంచి మార్కులు తెచ్చుకుంటూ మాస్టర్ల మన్ననలు పొందుతున్నారు. దసరా సెలవుల తర్వాత బ్యాంక్ ఆఫీసర్ గారి అబ్బాయి సుందర్ వారి తరగతిలో చేరాడు. సుందర్ తండ్రి కేశవరావు గారు బదిలీ మీద శివపురం వచ్చారు. సుందర్ తెలివైన వాడే, కానీ అహంకారం ఎక్కువ. తరగతిలో చేరిన వారం రోజుల్లో మురళి, శివరావు స్నేహం చూసి ఆశ్చర్యపోయి తర్వాత అసూయపడ్డాడు. ఇప్పటి వరకు తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవడంలో ఇద్దరే మురళి, శివరావు పోటీ పడుతున్నారు. సుందర్ వచ్చాక ముగ్గురి మధ్య పోటీ ఏర్పడింది. ఇంగ్లీష్లో సుందరే ఫస్ట్ రావడం జరుగుతోంది. పైగా సుందర్ ఇంగ్లీష్లో గడగడ మాట్లాడుతూ మాస్టర్లనే ఆశ్చర్యపరుస్తున్నాడు. ఒకరోజు మురళిని తన ఇంటికి తీసుకువెళ్ళి 6-7 తరగతుల్లో తనకు వచ్చిన బహుమతులు చూపించాడు. అప్పటి నుండి మురళి శివరావుకు చెప్పకుండా సుందర్ ఇంటికి వెళ్ళి అతనితో క్యారమ్స్ ఆడుతూ ఆనందపడుతున్నాడు. క్రమేణా శివరావుతో స్నేహం తగ్గి సుందర్తో దోస్తీ పెరిగింది మురళికి. సుందర్ వలన తనకి కొత్త కొత్త ఆటలు తెలుస్తున్నాయని, ఇంగ్లీష్లో పరిజ్ఞానం పెరుగుతోందని భావించాడు మురళి. శివరావుతో తిరగడం పూర్తిగా తగ్గించాడు మురళి. మిత్రుడిలో వచ్చిన మార్పుకి చాలా బాధపడ్డాడు శివరావు. కొత్త స్నేహం వలన మురళి మిత్రుడి మీద బెంగతో శివరావు ఇద్దరూ చదువులో వెనకబడ్డారు. సంవత్సరం పరీక్షలలో సుందర్ ఎక్కువ మార్కులు సాధించి తరగతి ప్రథముడుగా వచ్చాడు. శివరావు తండ్రి, నాయనా, మనం మధ్యతరగతి మనుషులం, చదువే సర్వస్వంగా ఉండాలి, లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు నాయనా, 10వ తరగతి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకో అని చెప్పాడు. అప్పటి నుంచి శివరావు చదువు మీదే దృష్టి పెట్టాడు. అతని దృష్టి మరలించాలని సుందర్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. టీవీలో కొత్త సినిమాలు వేస్తున్నాం, రమ్మనమని ఆహ్వానించాడు. మురళి, శేఖర్, కిరణ్ వెళ్ళారు. కానీ శివరావు సుందరింటికి వెళ్ళలేదు. సుందరు తన మిత్రులతో ఎలా తిరిగినా రాత్రి 12 గంటల వరకు చదువుకునేవాడు. మిగతా వారు బద్దకించి రేపు చూద్దాం, ఎల్లుండి చదువుదాం అని వాయిదా వేసేవారు. శివరావు ఇంగ్లీష్ మాస్టర్ సంజీవరావు దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాడు. ఈ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. శివరావు పట్టుదలతో, అకుంఠిత దీక్షతో చదివి 10వ తరగతి పరీక్షలు రాశాడు. ఫలితంగా ఎక్కువ మార్కులు సాధించి జిల్లా ప్రథముడుగా వచ్చాడు. సుందర్ స్కూల్ సెకండ్ వస్తే మురళి సాధారణ మార్కులతో పాస్ అయ్యాడు. గ్రామంలోని ఒక స్వచ్ఛంద సంస్థ శివరావుని దత్తత తీసుకుని అతన్ని ఉన్నత చదువులు చదివించారు. మనసు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నిరూపించాడు శివరావు. మనిషి ఎప్పుడైతే ఇంకొకరి మీద ద్వేషం పెంచుకున్నాడో అప్పుడు అతని మనస్సు నిలకడగా ఉండదు. నిరంతరం అతనిని ఎలా దెబ్బ కొట్టాలా అన్న ఆలోచన పెరిగి తన ప్రగతిని తనే నాశనం చేసుకుంటాడు. పాండవుల వైభవం చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోయి పగ పెంచుకున్న దుర్యోధనుడు చివరకు తన వారందరినీ పోగొట్టుకుని తను దుర్మరణం పాలయ్యాడు. పగ, ద్వేషం కాకుండా గుండె నిండా మమతానురాగాలు నింపుకుని మానవత్వంతో జీవించే మనిషి సమాజానికి ఆదర్శంగా ఉంటాడు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదాలు.